గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 3 అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అడ్వెంచర్ టు నెక్స్ట్ కంట్రీ దిస్ ఇయర్ లావోస్. ఇక్కడి నుంచి డోన్మ్యూంగ్ అనే సెకండ్ ఎయిర్పోర్ట్ ఆఫ్ బ్యాంకాక్. అక్కడ 6:30కి ఫ్లైట్, ఒక 1.5 hour ఫ్లైట్ అంతే అండి. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ అడ్వెంచర్ స్టార్ట్స్ ఇన్ లావోస్. ఈ రూమ్ చాలా అందంగా ఉంది. మిస్సింగ్ అయితే బోల్డ్. బికాజ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి ఈ ఫ్లోర్ నుంచి ఉండే వ్యూ చూడండి. బేబస్మా ఇదిరే. బట్ మనం ఓన్లీ గెస్ట్స్ మాత్రమే, విజిటర్స్. ఉందామనుకున్న వీసాలు మనకి ఉండనివ్వు. అండ్ ప్లేస్ చేంజ్ అయ్యే కొద్దీ రుచి చేంజ్ అవుద్ది, అన్నీ మారుతూ ఉంటాయి. లెట్స్ గో విత్ ద ఫ్లో. బ్యాగ్ రెడీ, లెట్స్ గో. ఉదయం 4. ఇక్కడ ఆల్రెడీ షాపులు ఓపెనింగ్కి రెడీ అయిపోతున్నారు. డబ్బులు ఎంత వస్తాయో తెలియదు, కానీ ఈ కట్టడం తీయడం ఇంట్లోనే సగం టైం అయిపోద్ది అనుకుంటా. తెలుగు వీడి దగ్గర ట్రై చేయాలి. అయిపోయింది. ఇప్పుడు బై బై థాయిలాండ్ అండ్ ఇవి హాయ్ హాయ్ లావోస్. Bujji airport. There is bus service available. City bus. అక్కడికి వెళ్ళి అటు నుంచి వెళ్తాను. బుజ్జి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇది లావోస్కి మెయిన్. ఇది ఇంకోటి లువాంగ్ పరమంగ్ అని చెప్పి ఇంకో ఎయిర్పోర్ట్ ఉంటుంది, అంతే. ఓకే, పదండి లావోస్లో అడుగు పెడదాం. Hello. This city center. City center, so yeah, have a total. The hotel. Show me your hotel. Once. I forgot the name.
comfy ทุนถ้าได้แคมป์อยู่ในยังอีกคนนึงCampia you need a point so bus of A4 and your hotel here okay you get off A4 and then you walk back is it near okay one ticket A4 อยู่เลยวัดมีไซเนี่ย Campia เป็นว่าเดียวกันวะ เดียวกันวัดมีไซน์ได้ AAC ได้กันอยู่ AC มันก็ไกลนะ วัดมีไซน์กับวัดมีไซน์ว่าวัดมีไซน์น่ะ so sorry and the A15 is near A15 yeah okay and you should ticket to driver yes certainly that's okay 1 minute the bus there where can I get the bus oh outside the right here A15 thank you taxi itu lah kelihatan వచ్చేసాం లావోస్లోకి అదిగోండి కొత్తగా బస్సు రోడ్డు దగ్గరే తిప్పాడు రోడ్ క్రాస్ గెట్ ఇన్ సైడ్ ఆ ఫస్ట్ టర్న్ లెఫ్ట్ తిరిగితే హోటల్ వచ్చేస్తుంది ఇంకా తెలీదు వాడు చెక్ ఇన్ ఇస్తాడో లేదో వెళ్ళి చూద్దాం ఇవ్వకపోతే సూట్ కేసు బయట పెట్టేసి తిరగడానికి వెళ్ళిపోవడం అంతే కదా ఓకే ఇదే మన హోటల్ లెట్స్ ఎందుకంటే రూమ్ ఇది ఈ వీకెండ్ అంతా లాంగ్ వీకెండ్ థాయిలాండ్ వాళ్ళంతా సో ప్రైజెస్ కాస్త హై ఉన్నాయి బట్ ఈ రూమ్ వచ్చేసి 2 డేస్కి $50 పడింది అంటే అరౌండ్ 4000 అంటే రోజుకి 2000 బ్యాంకాక్లో ఉన్న మన ప్రిన్స్ ప్యాలెస్ హోటల్ దగ్గర అదైతే 2500 అరౌండ్ పడింది కానీ చూసారు కదా ఎంత లగ్జరియస్గా ఉందో రూమ్ ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ ఇక్కడంతా మోస్ట్లీ చైనీస్ టెక్నాలజీ జాపనీస్ టెక్నాలజీ ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కొచ్చిన బస్ కూడా ఇంకా లావోస్ అండ్ జపాన్ లింకప్తో వచ్చింది ఇంకా ట్రైన్ స్టేషన్ ఏమో చైనా వాళ్ళు కట్టారు ఈ వైర్లేమో లోకల్ వాళ్ళు వేసుకున్నారు బాగుంది హోటల్ పేరు క్యాంపియన్ హోటల్ కాంపియాన్ ఓకే కాస్త రెస్ట్ తీసుకొని దేశాటానికి వెళ్ళే సమయం అయినది మిత్రమా
పోయేదా. ఈడ వర్షం దంచేస్తుంది. ఆగి 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 ఇంక తట్టుకోలేక మన ఆత్రం ఆగదు కదా, మొదలైపోయాం బయటికి. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. బారిష్ మనకేంటి, మనకు పర్లేదు కదా, రెయిన్ కోట్ ఉంది, బ్యాగ్కి రెయిన్ కోట్ ఉంది, వేసుకుని తిరిగేది. వేడి వేడిగా వావ్. Welcome to day 2. It's time to go out. ఈరోజు దర్శనం ఈ వింటేజ్ చుట్టుపక్కలంతా చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రావెల్లో మెయిన్ థింగ్ బైక్ మీద వెళ్ళేదంటే ఒక లొకాలిటీలో అలాగా క్లోజ్ బైలో అన్ని ప్రాక్సిమిటీలో ఉంటాయి కనుక నడుచుకుంటూ వెళ్తే మజా వేరే. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. నిన్న వర్షానికి ఈరోజు ఎండ రోజుకి ఉన్న తేడా. మార్నింగ్ కూడా వర్షం పడింది, ఇప్పుడు కూడా మబ్బులు వస్తున్నాయి. అక్కడంతా వర్షం పడుద్ది ఆగిపోద్ది, పడుద్ది ఆగిపోద్ది, ఎండ బెదరగొట్టేస్తుంది. చూడండి, హెండాయ్ ఎలక్ట్రిక్ అనుకుంటా, సూపర్ ఉంది. మోజో ఇలాంటి కార్లు ఇండియాలో దొరకబెట్టారు. కార్యా అది ఎలక్ట్రిక్. ఇదంతా టూరిస్ట్ ఏరియా అండి, మొత్తం హోటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మోస్ట్లీ మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నీ దొరికేస్తుంటాయి. లైక్ సింగిల్ డే ట్రిప్ చేసుకుంటే ఆల్మోస్ట్ వేంతైనా కవర్ అయిపోయినట్టే. చిన్న ఊరు, చిన్న ఎయిర్పోర్ట్ దగ్గరలోనే సిటీ. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తే మెకాంగ్ రివర్ వచ్చేస్తుంది. ఇంతండి, మెకాంగ్ రివర్కి ఇటు సైడ్ లావోస్, అటు సైడ్ థాయిలాండ్ అనమాట. లైక్ మెకాంగ్ రివర్ బార్డర్ రెండింటికి మధ్యలో ఉంటుంది, రెండింటికి మధ్యలో సెపరేట్ అవుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్నారు రెండు ఇద్దరు, పెయింటింగ్ వేస్తున్నారు చక్కగా.
ఎంజాయ్ చేస్తున్నారు ఆదివారం. ఇదిగోండి రివర్ సైడ్ బార్ ఇది. మేబీ ఈవినింగ్కి ఓపెన్ అయినప్పుడు బాగుంటుంది అనుకుంటా. లైటింగ్ సెటప్ అక్కడైతే అటు సైడ్ లైట్లు కనబడుతూ ఉంటాయి అంతే. కింద ఇంకో లెవెల్ రోడ్డు కూడా ఉందండి. క్యాంపింగ్స్ అని హ్యాలోవిన్ స్టోర్. లావోస్ కూడా రెడీ అవుతుంది హ్యాలోవిన్కి. స్పూకీ. ప్రతి దేశానికి ఉన్న చరిత్ర లాగే లావోస్ కూడా చరిత్ర ఉంది. ఇది శాండ్విచ్ అయి ఉండడం వల్ల లైక్ థాయిలాండ్కి, అటు వియత్నాంకి, ఇటు మయన్మార్కి ఎవ్రీథింగ్ బోర్డరైజ్డ్ అవ్వడం వల్ల ఏ యుద్ధం వచ్చినా, ఏ క్యాప్చరింగ్ ఉన్నా లావోస్ ఎఫెక్ట్ అవుతూ ఉండేది. అటువంటి టైంలో ఉంటారు కదా యుద్ధ వీరులు, అలాగా అందులో ప్రసిద్ధుడే ఈయన. ఆయనకి మెమోరియల్గా ఈ స్తూపం. చరిత్ర ఫ్రెంచ్లో రాసుంది, మనకి అర్థం కాదు కాబట్టి లైట్ తీసుకుందాం. గూగుల్ తల్లిని అడిగితే ఆవిడే చెప్పేస్తుంది ఫుల్గా. ఇక్కడేమో లావోస్లో రాసింది. ఒకటి అర్థమవుతుంది, యుద్ధం 1353 నుంచి 1372లో జరిగిన యుద్ధం గురించి. ఏంద్రయ్యా ఇంగ్లీష్ కూడా రాయాలి కదా అయ్యా చదువుకోవాలంటే. మొత్తం లావోసియన్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. లైక్ తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి ముందుకి ఆగమనం చెందుతాం. ఇక్కడికి వచ్చాక మిక్స్ అవ్వకూడని గోల్డ్ ఉంటాయి. ఇందులో ఒకటి ఐస్ క్రీమ్ అనమాట. వెళ్ళే ప్రతి కంట్రీ ఒక ఐస్ క్రీమ్ తాగుతాం. ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆఫ్ లావోస్ బబుల్ క్రీమ్ అని. బబుల్ టీస్ అని బాగా ఫేమస్ ఉంటుంది ఇక్కడ థాయిలాండ్లో. అది అందులోంచి ఇది ఇక్కడ చాక్లెట్ అండ్ క్యారమెల్. ఇది అయింది 17,000 కిప్స్, అంటే దగ్గర అరౌండ్ 68 రూపీస్ అలా పడింది ఇండియన్ రూపీస్ కన్వర్షన్లో. లెట్ మీ ఎంజాయ్ మై ఐస్ క్రీమ్. టోస్ట్ టు యూ. హలో. బాయ్. ఇదిగోండి ఇది బ్యాంక్ ఆఫ్ లావో, పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్. చాలా పెద్దది. అనుకుంటా మార్నింగ్ అంతా ఖాళీ, ఇప్పుడు పూరా నిండిపోయింది అంతే. ఎంత 5 గంటల డిఫరెన్స్ అనుకుంటా తిరుగుతూ. ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఫుల్ నైట్ మార్కెట్.
సేమ్ ఏరియా మార్నింగ్కి ఇప్పటికి. పొద్దున్నర మానవుడు సరిగ్గా కనబడి కూడా కనబడలేదు, ఇప్పుడు మొత్తం జనాలే.